ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకున్న ఘోర అగ్ని ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాం. గజియాబాద్లోని ఒక పేపర్ ఫ్యాక్టరీలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నటువంటి మంటలతో ఆ ప్రాంతం అంతా కూడా గందరగోళంగా మారిపోయింది. ఫ్యాక్టరీ పరిసరాల్లో అలుముకున్నటువంటి దట్టమైన పొగలతో ఆ ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తుంది. మంటలు ఆర్పేందుకు 18 ఫైర్ ఇంజన్లు శ్రమిస్తున్నాయి. చుట్టుపక్కల ఫ్యాక్టరీలకు ఆ మంటలు కూడా విస్తరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పరిసరాలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నట్లుగా తెలుస్తుంది. 18 ఫైర్ ఇంజన్లను ఉపయోగించి మంటలను ఆర్పుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో. ఉత్తరప్రదేశ్లో గజియాబాద్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక పేపర్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కారణం ఏంటి, అసలు ఇంత పెద్ద ప్రమాదం ఎలా చోటు చేసుకుంది? ఖచ్చితంగా పేపర్ ఫ్యాక్టరీ అంటే మోస్ట్ సెన్సిబుల్ ప్లేస్ కాబట్టి మంటలు అంటుకోవడానికి చాలా ఈజీగా స్కోప్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయినప్పటికీ ఇలాంటి ఘటన ఎలా చోటు చేసుకుంది, దీనికి కారణం ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. భారీ ఎత్తున ఎగిసిపడుతున్నటువంటి అగ్ని కీలల్ని లోపల ప్రాంతంలో మనం చూడొచ్చు. లోపలంతా కూడా పేపర్ మెటీరియల్ ఉంటుంది కాబట్టి లోపల ప్రాంతంలో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. 18 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా మంటలు వ్యాపించే అవకాశం ఉంది అంటూ అక్కడ అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తుంది. చుట్టుపక్కల కూడా మరికొన్ని ఫ్యాక్టరీలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నిప్పు రవ్వలు కనుక గాలికి వెళ్ళి అక్కడికి వెళ్తే, మిగతా ఫ్యాక్టరీల దగ్గరికి వెళ్తే అక్కడ కూడా మంటలు వ్యాపించే అవకాశం ఉన్నట్లుగా అధికారులు భయపడుతున్నట్లుగా తెలుస్తుంది.